దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిన్న కొమ్మెర్ల, నవాబుపేట, దగ్గనపల్లి తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ కారణంగా గ్రామాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ హెచ్చరించారు. అనంతరం దాల్మియా ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి కూడా కొండల ప్రాంతాల నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తూ దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 33,800 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడ ప్రవహిస్తాయని చెప్పడం జరిగింది. దాన్ని నిన్న మీటింగ్ లో కలెక్టర్ గారు కూడా చెప్పారు. అయ్యా, ఫ్యాక్టరీ నిర్మాణం జరగక ముందు ఈ నీళ్లు చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది. ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే వంకలు వాగులకు వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల అదే విధంగా వాగుకు సమాంతరంగా 2.5 కిలోమీటరు బండు 30 అడుగుల ఎత్తుతో బండి నిర్మాణం చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ మైండ్ లోకి నీళ్లు రాకుండా చేసినారు. ఈ రెండు చేయడం వల్లనే పంట పొలాలు మునిగిపోతా ఉన్నాయి. రైతుల 100 ఎకరాలు మునుగుతా ఉన్నాయి. దుగ్గనపల్లి గ్రామం పెద్దగా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతా ఉంది, ముంపుకు గురైతా ఉంది. పంట పొలాలు ముంపుకు గురైతున్నాయి. హైదరాబాద్ శేర్లింగంపల్లి మండలం కాచెగూడలో